ఒకటో కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. చాలు, దేవుడు స్తోత్రం. ఈరోజు చాలా మంది భక్తి జీవితంలో గురి కలిగి ఉండవలసిన వారిగా కాక గురి లేని వారిగా క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. కానీ బైబిల్లో ఉన్న సౌలు జీవితం అనగా అపోస్తుడిగా ఉన్న పౌలు జీవితం గమనిస్తూ ఉంటే ఆయన పలుకుతున్న మాట, నేను గురి చూడని వాని వలె పరిగెత్తడం మన దేవుడు స్తోత్రం. చాలా మంది జీవితాల్లో ఒక మాట పలుకుతూ ఉంటారు, నేను ఎప్పటికైనా గిన్నిస్ బుక్ ఎక్కాలా. ఏంటమ్మా? ఎప్పటికైనా గిన్నిస్ బుక్ ఎక్కాలా, ఎప్పటికీ రికార్డులు బద్దలు కొట్టాలా. నా గురి అదే. ఒక ఐపీఎస్గా, ఒక కలెక్టర్గా, ఒక డిఎస్పీగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా నా జీవితంలో గురి కలిగి ఉన్నాను. దానికోసం పరిగెడుతున్నాను. ఎప్పటికైనా ఒక అధికారిగా మారుతాను. దేవుడు స్తోత్రం. ఇది లోకములో ఉన్న వారి యొక్క గురి. కానీ దేవుడు నమ్ముకున్న వారి జీవితంలో పరలోకం మీద గురి. దేవుడు స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాల్లో దేవుడు నమ్ముకున్న పరలోకం మీద గురి లేని భక్తి జీవితం కలిగి ఉన్నారు. ఈరోజు చాలా మంది జీవితాలు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉన్నారు, కానీ నేను పరలోకాన్ని సాధించుకోవాలి, జీవ గ్రంథం అనే బుక్కులో నా పేరు రాయబడాలి అని గురి కలిగిన భక్తులు నేటి దినాల్లో లేరు. క్రైస్తవుడు కూడా, దేవుడు నమ్ముకున్నవాడు కూడా లోకములో గురి కలిగిన వాడిగా పరిగెడుతూ ఉంటే అపోస్తలుడు పౌలు పలుకుతున్న మాట, నా గురికి ఒక అర్థం ఉంది. నేను దేవుడిని వెంబడించానంటే, దేవుడికి ప్రార్థన చేస్తానంటే, నేను పరిగెత్తేవాడిగా ఉన్నానంటే లోకం మీద గురి కలిగి నేను లేను. లోక గిన్నిస్ బుక్ ఎక్కాల కోరిక నాకు లేదు, కానీ ఎలాగైనా నేను జీవ గంధం అనే బుక్కులకు ఎక్కాల. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలా మంది జీవితాలు, భక్తి జీవితాలు గురి లేని భక్తులు చేస్తున్నారు. దేనికోసం ప్రార్థిస్తున్నాం? దేనికోసం భక్తి చేస్తున్నాం? ఒక తిండి కోసం ప్రార్థించే వ్యక్తిగా మారావా? ఒక బట్ట కోసం ప్రార్థించే వ్యక్తిగా మారావా? ఒక ధనము కోసం ప్రార్థించి భక్తి నేర్చుకున్నావా? దానికోసం ఏసీ లోకానికి రాలా. పరలోకం పొందుకోవాలి అని మనసు ఎవరికి లేదు. పరలోకం చేర్చబడాలి అని భక్తి ఎవరికి లేదు. పరలోకం అనే జీవ గ్రంథములో నా పేరు ఎక్కించుకోవాలి అని గురి ఎవరికి లేదు. క్రీస్తు నమ్ముకున్నవారు, దేవుణ్ణి ఆరాధించేవారు 199 మంది కూడా గురి లేని భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్న దేవుడి స్తోత్రం. కానీ పౌలు జీవితం గమనిస్తూ ఉంటే నేను గురి కలిగి ఉన్నాను, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను. నా జీవితంలో గురి లేని భక్తి చేస్తానా? కేవలం తిండి కోసం, బట్ట కోసమే ప్రార్థించే వ్యక్తిగా లేను. కేవలం అప్పుల నుంచి బయటికి రావడానికే కాక నా జీవితం ముగింపు వచ్చినప్పుడు నా తండ్రి నా కోసం దాచిన పరలోకమని ఆ మహాపట్టణము చేరుకోవాలని ఒక గురి కలిగిన భక్తి జీవితాన్ని ఈ లోకంలో కొనపరుస్తున్నాను అని బైబిల్ గ్రంథంలో గురి కలిగిన వ్యక్తి మనతో పాటు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో గురి కలిగి ఉన్నావా? పరలోకం పొందుకోవాలి అని గురి కలిగి జీవితంలో మొదలెడుతున్నావా? నీ కన్నీళ్ళు ప్రార్థన కేవలం అప్పులు తీరుతాకేనా? నీ కన్నీళ్ళు ప్రార్థన కేవలం తిండి దొరకాలన్నా? నీ కన్నీరు ప్రార్థన కేవలం బిడ్డలు కలగాలన్నా? దానికోసమే యేసు ఈ లోక చనిపోవాలా? ఏ పరలోకం అయితే మనిషికి అందదో, అందనంత ఎత్తులో పరలోకం ఉందో, మట్టి మనిషి అనేవాడు పరలోకం చేర్చే అవకాశం లేదో ఆ మనుషుని గమ్యము చేర్చాలని, తండ్రి ఒడికి అందించాలని, మహాపట్టణంలో కూర్చోబెట్టాలని కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసు లోకానికి వచ్చి శాపగ్రస్తుడిగా మారి సిలువను ఎక్కి చనిపోయిన వాడిగా మారితే నీ దినాల్లో మనుషులు ఆ గురి లేదు. దేవుడి స్తోత్రం. బట్ట కోసం కన్నీరుతో ప్రార్థన నేర్చుకున్నారు కొంతమంది, కానీ పరలోకం మీద గురి పెట్టే భక్తులు ఎక్కువ చెప్పండి. నేటి దినాల్లో ఏ మనిషి జీవితం గమనిస్తున్నా పరలోకం అనే ఆశ ఎప్పుడో చచ్చిపోయిందండి. పరలోకం మీద కానీ, పరలోకం పొందుకోవడం కానీ నేటి క్రైస్తవుల జీవితంలో కనబడతాలా?
ఎంతసేపు వారి జీవితాలు వారితో రాని తిండి కోసం బట్ట కోసమే భక్తి జీవితాలు చేసిన వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఏ పరలోకమైతే మనిషికి దేవుడు ఇవ్వాలని ఆశపడి ఒక్క కుమారు చంపుకొని ఈ లోకానికి ప్రభువును పంపించి అనేక ఇబ్బందులు కలిగిన యవన కాలంలో చనిపోయి పరలోకం మనిషికి ఇవ్వాలని నీ కళ్ళ ముందే పరలోకం ఉందిరా, మహాపట్నం ఉందిరా, మండలం లోకం ఉందిరా, లోకాన్ని జయించిన చెప్తున్నారని ఎన్నో సంవత్సరాలు దేవుడు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా గాలి కుదిలేసి బట్ట కోసం తిండి కోసం భక్తిని నేర్చుకుని ఏడ్చే భక్తిలో ఉన్నారు. కానీ నేను పరలోకమైన జీవ గ్రంథములో పేరు సంపాదించాలి అని గురి కలిగిన వారు లేరా? హల్లెలూయా. కానీ పౌలు జీవితం గమనిస్తూ ఉంటే ఒక గురి కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. నా జీవితంలో గురి కలిగి ఉన్నాను. ఎందరో దేవుడు నమ్ముకున్నారు కానీ ఈ గురి వారికి లేదు. కానీ దేవుడు కలిగిన వాడిగా చెప్తున్నాను, నాకు గురు ఉంది, నేను గురు చూస్తూ ప్రయాణం అవుతున్నాను. ఆ గురి ఏంటో తెలుసా? పరలోక పట్టణములో నేను కూర్చోవాలా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు 20 సంవత్సరాల నుంచి కన్నీరు ప్రార్థించే నీవు పరలోకం కోసం ఆరాటపడే మనసు నీకుందా? 20 సంవత్సరాలు దేవుడు నమ్ముకొని ఏడుతున్న నీకు పరలోకం మీద గురి కలిగి ప్రతి జీవితం చేస్తున్నావా? ఎప్పుడు దేవుడు ముందు మోకరించిన తిండి కోసం ఏడుతో బట్ట కోసం ఏడుతో కానీ నువ్వు చనిపోయిన తర్వాత దేవుడితో ఉండే మహాస్థానాన్ని ఆలోచించేవారున్నారు. ఈరోజు సాతాను బాగా మనిషి జీవితాన్ని మోసం చేసింది. దేవుడిచ్చే పరలోకాన్ని సాతాను మరుగు చేసింది. తిండి కోసం ఏడరా, బట్ట కోసం ఏడరా, డబ్బు కోసం పరిగెత్తమని నేర్పించింది. కానీ ఏ దేవుడైతే మనిషి జీవితానికి ఉచితంగా పరలోకం ఇస్తానని చెప్పాడో ఆ మాట మైమర్పించింది. దేవుడు స్తోత్రం. పరలోకం అన్నా, దేవుడు రాజ్యం అన్నా, జీవ గ్రంథములో పేరన్నా ఏ మనిషి కూడా జ్ఞాపకం రాకుండా సాతాను మనుషుల జీవితాన్ని డబ్బు మీద, లోక ఆశల మీద ముంచి ఆ మాట బయటికి రాకుండానే మనిషి జీవితాన్ని పాతాళంలో పెట్టింది. ఈ రోజు పైకి లేచిన దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 100 సంవత్సరాల ప్రార్థన దేని కొరకు చేస్తున్నారా? తిండి కోసమేనా? 50 సంవత్సరాల ప్రార్థన జీవితం కేవలం అప్పులు తీర్తేకేనా? అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడా? తిండి కోసం 100 సంవత్సరాలు ప్రార్థన చేస్తే నువ్వు చచ్చేకపోయి నరకమే. అప్పుల కోసం 100 సంవత్సరాలు ప్రార్థన చేస్తే నువ్వు చనిపోయి వచ్చే నరకమే. కానీ నిజమైన భక్తి కలిగిన వాడు, నిజమైన విశ్వాసం కలిగిన వాడు, నిజమైన ప్రార్థన జీవితం కలిగిన వాడు, వాడు గురి తిండి మీద బట్ట మీద ఉండదు. కానీ నాకు జీవము కలిగిన దేవుడు ఒక పరలోక పట్టణం ఇవ్వబోతున్నా, శాశ్వత రాజ్యం ఇవ్వబోతున్నా, నా గురి దాని మీద ఉంచాలని వారు పరిగెడుతూ ఉంటే ఒక దినాన్ని వాడు ఆడు పరిగెత్తిన గంగమును దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముకున్నారు దేవుణ్ణి, తెలుసుకున్నావు పరలోకము మంచి తెలుసుకున్నావు పరలోకము మంచి క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా, క్రైస్తవుడా, ఓ క్రైస్తవుడా. మట్టి మనుషులే దేవుడు చూడాడు, పరలోకమే నీకు అన్నాడు. మట్టి మనుషులే దేవుడు చూడాడు, పరలోకమే నీకు అన్నాడు. నీ కోసమే యేసుని చంపుకున్నాడు, నీ కోసమే యేసుని
యేసున్న స్థలములో నీకు ఆనందమే. యేసున్న స్థలములో నీకు ఆనందమే. కష్టమరా దేవుడి త్యాగాలు నచ్చవా. ఎంతసేపు మనిషి జీవితంలో దేవుడు ఎందుకు వచ్చి ఆలోచించడం మానేశారు. యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? ఏమింత దేవుడు స్తోత్రం. మట్టి పురుగు వంటి నీ జీవితాన్ని పరలోకం చేర్చే విధానం బట్టి యేసు రాలేదా? నిత్య రాజ్యములో నీ జీవితం ఉంచిన ప్రభువు రాలేదా? 20 సంవత్సరాల ప్రార్థన జీవితంలో ఎప్పుడైనా యేసు త్యాగాన్ని గుర్తించావా? ఆ పరలోక పట్టణం గురించి ఆలోచించావా? దాని మీద గురికలైన భక్తి జీవితం నెరవేర్చావా? నేటి దినాల్లో 99 మంది జీవితాలు దేవుడు నమ్ముకుంటే బాధలు పోతాయి, దేవుడు నమ్ముకుంటే కష్టాలు పోతేనే భక్తి చేస్తారు, కానీ యేసు నమ్ముకొని వెంబడిస్తే నాకు పరలోకం వస్తుంది అన్న ఆలోచన ఏ మనిషికి లేదు. దేవుడు స్తోత్రం. ప్రతి మనిషి జీవితంలో ఈ గురి లేకుండా ఏడుతూ ప్రార్థిస్తున్నారు. తిండి కోసం, బట్ట కోసం, రోగం కోసం ప్రార్థించే పట్టున్నారు, కానీ నా గురి కలిగి ఉండాలి, దేవుడు రాజ్యాన్ని పొందుకోవాలని గురి కలిగిన క్రైస్తవ లోకం లేక ఎంతో దినాలు దేవుడి కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. ఈరోజు నీకు పరలోకం అనే గురి లేకపోతే ఎలా పరలోకం పొందుకుంటాం? ఒక రైతు జీవితంలో పండించాలి అని గురి లేకపోతే అప్పుడు పండేస్తుందా? ఒక విద్యార్థి జాబ్ చేయాలి అని గురి లేకపోతే అప్పుడు జాబ్ వస్తుందా? ఒక ఉద్యోగం పొందుకోవాలంటే 25 సంవత్సరాల క్రితమే చదవాల కోరిక పుట్టి దానికోసం కష్టపడాలి. రైతు జీవితం ఒక పంట పండించాలంటే విత్తనం వేయక మునుపు ఆలోచించి దానికోసం కష్టపడాలి. దేవుడు రాజ్యాన్ని పొందుకోవాలంటే, పరలోక పట్టణం పొందుకోవాలంటే కన్ను ముయ్యక ముందే దాని మీద గురితో పరిగెత్తాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేసుకుందాం. దేవుడు కార్యకార్యము తన శక్తిని బట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు దగ్గరగా తప్పలగొట్టాను. హల్లెలూయా. దేవుడు వాక్యం మనం గమనిస్తూ ఉంటే క్రీస్తుతో కూడా మనల్ని దేవుడు లేపి, క్రీస్తుతో కూడా మనలో కూడా పరలోకములో దేవుడు కూర్చోబెట్టును. దేవుడు స్తోత్రం. ఈ వాక్యం ఎవరికి అర్థం కలదవచ్చలమా? ఎంతసేపు ఈ లోకంలో అధికార సీట్లో దాన్ని గొప్ప అనుకుంటున్నా కానీ 60-70 సంవత్సరాల జీవన యాత్ర తర్వాత ప్రతి మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఆస్తి కలిగిన వాడని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. 100 ఎకరాల పొలం కలిగి ఉన్న ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్నా, గవర్నర్గా ఉన్నా, రాష్ట్రపతిగా ఉన్నా, ప్రపంచ అధిపతిగా ఉన్నా ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుడు స్తోత్రం. ఈ రోజు నీకు చక్కని ఆలోచనలు ఎక్కడికి వెళ్తావు? సరైన ఆలోచన నీకు లేకపోతే, దేవుడిచ్చే బహుమానం మీద ఆలోచన లేకపోతే, దానికి తగ్గట్టుగా జీవన యాత్ర కొనసాగించకపోతే, గురి పెట్టే భక్తి కలిగి ఉండకపోతే, ఈ 80 సంవత్సరాల తర్వాత, ఈ 100 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది నీకు అర్థం కాదు. దేవుడు స్తోత్రం. ఎన్ని లక్షలు కలిగి ఉన్నా ఒక రోజు ఈ లోకం అంటుంది పోబడి. దేవుడు స్తోత్రం. భూమి మీద నుంచి చెత్తపడే వారిగా మార్చబడతాం. అయితే దేవుడు వాగ్దానం అంటుంది, ఏ భక్తులైతే వారి జీవితాల్లో పరలోకం మీద గురి కలిగి ఉంటారో, దేవుడిచ్చే మహాపట్నం మీద గురి కలిగి ఉంటారో, వారు ఖచ్చితంగా దేవుడిచ్చిన మహాపట్నంలో వారి జీవన యాత్ర కొనసాగిస్తూ ఉంటారు. నేటి ప్రపంచ వ్యాప్తంగా దేవుడిచ్చిన పరలోకం మీద గురి పెట్టలేని భక్తులు ఎందరో కనబడుతున్నారు. పరలోకాన్ని పట్టించుకునే నాదులు కనబడతలేదు. నిత్య రాజ్యములో నా జీవితం ఉండాలి అని కోరుకున్న భక్తులు లేరు. దానికోసం కష్టపడాలి అని ఆలోచించే మనుషులు కనబడతారా? ప్రతి భక్తి జీవితం కూడా ఒక కూడి కోసమో గుడ్డ కోసమే దేవుని నమ్ముకొని భక్తి చేసేవారు 199 మంది ఉంటే ఎవడో ఒక్కరు మాత్రమే కూడి కంటే కష్టం కంటే నా దేవుని వెతకాలి, నా తండ్రిని వెతకాలి, నా తండ్రి నిత్యరాజు
రాజ్యం వెతుక్కుంటూ వాడు ఒక్కడ మాత్రమే పరలోక రాజ్యానికి వారసులుగా మారుతూ దేవుని స్తోత్రం. అపోస్తలుడు పౌలు కూడా దేవుడు తెలియనప్పుడు ఎన్నో ఎత్తుక్కున్నాడు. పదవుల కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉన్నాడు, డబ్బు కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉన్నాడు, పేరు కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉన్నాడు. కానీ క్రీస్తులో ఉన్న మర్మం అర్థమైన తర్వాత, క్రీస్తును బట్టి వచ్చే రాజ్యం అర్థమైన తర్వాత డబ్బు కోసం గురి కలిగి లేడు, లోక అధిపతిగా గురి కలిగి లేడు. కానీ తన మనసు మార్చబడింది. ఏ దేవుడైతే మన జీవితానికి పరలోకం ఇస్తాను వాగ్దానం చేస్తాడో, ఏ దేవుడైతే మహాపట్నంలో పనికిరాని మనిషి జీవితాన్ని కూర్చోబెడతాడని వాగ్దానం చేస్తాడో, పౌలు ఆలోచించడం మొదలెట్టాడు. ఇవన్నిటి కోసం పరిగెత్తిన ఇవి నా వెనకాల రావు కదా. లక్షలు సంపాదించిన, కోట్లు సంపాదించిన, దేశాన్ని పరిపాలించే హోదాలో ఉన్న ఈ హోదా నాతో రాదు, ఈ డబ్బు నాతో రాదు. కానీ నా తండ్రి పరలోకం ఇస్తా అని చెప్పాడు అనుకున్న ఆయన పరలోకం మీద గురి పెట్టాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తెలియనంత కాలం కూడా లోకం మీద గురి పెట్టి పరిగెత్తేవాడిగా ఉంటే, క్రీస్తు తెలిసిన తర్వాత అతని ఆలోచనలు పరిశీలిస్తూ ఉంటే దేవుడు రాజ్యం మీద గురి పెట్టాడు. ప్రేమన దైవజనమా, యేసు తెలియనప్పుడు పరిగెత్తే పరుగు యేసు తెలిసిన తర్వాత కూడా దానికోసం పరిగెడుతున్నావా? పౌరులు లేడే, లోకములో ఉన్నప్పుడు డబ్బు కోసం గురిపెట్టాడు, బంగారం కోసం గురిపెట్టాడు, పదవుల కోసం గురిపెట్టి పరిగెత్తేవాడిగా ఉంటే, క్రీస్తు ప్రేమ తెలిసిన తర్వాత, వాగ్దానం తెలిసిన తర్వాత, నాకు ఆయన ఏమిస్తాడో తెలిసిన తర్వాత తన ఆలోచనలో మార్పు చెందాడు, గుణములో మార్పు చెందాడు, తలంపులో మార్పు చెందాడు. గత కాలం అంతా కూడా ప్రభు తెలియనప్పుడు లోకము కోసం గురి కలిగి పరిగెడుతూ ఉంటే, యేసు తెలిసిన తర్వాత, ఆయన ప్రేమ తెలిసిన తర్వాత, పౌలుకి ఏదిస్తాను దేవుడు వాగ్దానం తెలిసిన తర్వాత అనుకున్నాడు, నా గురి అది కాదు, నా గురి మహాపట్నం. తప్పని పెట్టండి. హల్లెలూయా. 20 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్న నీ గురంతా కూడా లోకం మీదే, భక్తి జీవితం అంతా కూడా లోకం మీదే, భక్తి జీవితం అంతా కూడా ధనం మీదే. వాటి కోసం పరిగెత్తే క్రైస్తవులారా మారండ్రా. దేవుడి స్తోత్రం. దేవుడి కోసం పరిగెత్తే జీవితం దేవుడు ఆస్వాదించడా? దేవుడి కోసం పరిగెత్తే వ్యక్తిగా ఉంటే ఆకలితో ఉంచుతాడా? మనసు దేవుడికి ఇచ్చి, హృదయం దేవుడికి ఇచ్చి, నా తండ్రితో ఉండాలి, నా దేవుడితో ఉండాలి, బతికినంత కాలం కూడా నా మనసు ప్రభుని వెతుక్కోవాలని దేవుని వెతికే వ్యక్తిగా ఉంటే, పరలోక పట్నం గురిగా పెట్టుకుంటే, దానికోసం ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, బతికినంత కాలం కూడా దేవుడి భూమి మీద అష్టౌషాలతో నింపి నువ్వు కన్ను పెడితే సకల దేవదూతల చేత సింహాసనంలో కూర్చోబెడతాడు ఆ దేవుడు స్తోత్రం. నేటి దినాల్లో మనుషుల జీవితాన్ని సాతాను మోసం చేస్తుంది. పరలోకం దేవుడిస్తానని చెప్పినా దాని మీద మనిషికి ఆలోచన లేక, గురి కలిగేవాడిగా ఉండక, సాతాను పెట్టే భ్రమలో పడి డబ్బు కోసం, ధనము కోసం, పేరు కోసం గురికి పరిగెత్తేవాడిగా మార్చుకొని చివరికి మహాపట్నం అన్నా, పరలోకం అన్నా, నిత్య రాజ్యం అన్నా మర్చిపోయేలాగా సాతాను చేసి, చివరికి దేవుడు త్యాగాలు కూడా తొంగలు తొక్కేలా చేసి మనిషి జీవితాన్ని పరలోకాన్ని వెళ్లకుండా నరకానికి పంపిస్తున్నాడు సాతాను. దేవుడు స్తోత్రం. ఆడికి తుప్పు లేచిపో. దేవుడు స్తోత్రం. నది సమకాంశ అభిషేక్ నికేంద్ర అభిషేక్ మారా సర్వాధికారి దేవుడికి విమర్శ మాట్లాడుతున్నాను. నన్ను కోరుకొని, నన్ను వెంబడించి, నా బహుమానం గుర్తించి, నా ముందు మోకరించి, తండ్రి నాదని ప్రార్థించి, నేను కావాలని కోరుకుంటే, నా రాజ్యం కావాలని కోరుకుంటే, నువ్వు ఆకలితో ఉంటావా? నువ్వు రోగంతో ఉంటావా? నువ్వు అప్పుతో ఉంటావంటే ఉంచును. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా పరలోకాన్ని కోరుకునే మనుషులుగా జీవితం మారాలి. ఎంతకాలం గురులేని భక్తి చేస్తావు? ఎంతకాలం పసలేని భక్తి చేస్తావు? క్రీస్తుని నమ్ముకున్నావంటే నీకు కావాల్సింది తిండి బట్ట కాదు, నెక్స్ట్ ప్లేస్ మొదలు కొనుక్కోవద్దు పరలోకం. ఏ సంటున్నాడు ప్రపంచంలో ఎవడు కూడా నీకు పరలోకం రాజ్యం మీద చెప్పేవాళ్ళు లేడు. ఒక్క యేసు అన్నాడు, నన్ను వెంబడిస్తే నీకు పరలోకం రాజ్యం ఇస్తాను. దేవుడి స్తోత్రం. ప్రపంచంలో 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు చూసాం, ఆపదలో సాయం చేసేవాళ్ళు చూసాం, కానీ నిత్య రాజ్యం నీకు ఇస్తాను అని చెప్పే ప్రభావం కనబడతాను. ఎందుకంటే దమ్ము లేదు. కానీ యేసు అంటున్నాడు, నన్ను వెంబడించే వ్యక్తిగా ఉంటే, నీ మనసు నాకు అప్పగించే వ్యక్తిగా ఉంటే, నేనిచ్చే మహాపట గురిపెట్టి
గురిపెట్టే వ్యక్తిగా ఉంటే, దానికోసం పరిగెత్తే వ్యక్తిని మార్చుకుంటే, దేవుడిస్తున్న వాగ్దానం, ఏ పరలోకములో సింహాసనం మీద కూర్చుంటానో అదే సింహాసనం మీద మీ అందరిని ప్రభు కూర్చోబెడతాడు. దేవుడి స్తోత్రం. ఎంతమంది కావాలి సింహాసనం? చేతులు పైకెత్తండి, తప్పకుండా కొట్టండి. హల్లెలూయా. అయితే నీ గురిలో మార్పు కలగాలి. ఇంతకాలం దేవుణ్ణి నమ్ముకున్నా లోకం కోసం గురిపెట్టావా? ఇంతకాలం దేవుణ్ణి నమ్ముకున్నా తిండి బట్టగా గురిపెట్టావా? ఇంతకాలం దేవుణ్ణి నమ్ముకున్నా రాజకీయ పదవులకు గురిపెట్టావా? ఇంతకాలం దేవుణ్ణి నమ్ముకున్నా 60-70 సంవత్సరాల జీవిత యాత్రలో సుఖము కోసం గురిపెట్టావా? మార్చుకో. నీ గురి మారాలి, నీ ఆలోచన మారాలి. క్రీస్తు నమ్మిన ప్రతి వ్యక్తి కూడా దేనికోసం ఈ లోకాన్ని ప్రభు వచ్చి గుర్తించాలి. ఆయన తిండి ఇవ్వడానికి కోసం రాలేదే, అక్కడ ఇవ్వగలడు. బట్ట కోసం రాలేదే, అక్కడ ఇవ్వగలడు. కానీ ఎందుకు ఈ లోకానికి వేసి వచ్చాడు? ఎందుకు రావాల్సి వచ్చింది? పరలోకంలో ఉండవలసిన దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు? దేవుడి లోకానికి రాకపోయినా తిండి నీకు ఇవ్వగలడు, బట్ట నీకు ఇవ్వగలడు, సమస్త నీకు ఇవ్వగలడు. కానీ నువ్వెప్పుడు అక్కడికి వెళ్ళావు. దేవుడి స్తోత్రం. నువ్వెక్కడికి వెళ్ళాలంటే యేసు ఇక్కడికి రావాలా? ఒక పక్కన తండ్రి త్యాగం చేస్తూ ఉంటే, మరో పక్కన యేసు త్యాగం చేస్తుంటే, ఎవరి కోసం త్యాగాలు దేవుడు చేస్తారా? నీ కోసం కాదా? ఇప్పుడు ఆలోచించావా? ఎవరి కోసం ప్రభు చనిపోయాడు? తన కోసమా? తన తండ్రి కోసమా? మట్టి వంటి మనుషుగా నీ జీవితాన్ని తనతో తీసుకెళ్లే ఉద్దేశం కలిగిన వాడిగా ప్రాణం త్యాగం చేస్తే, చనిపోడిగా మారితే, ముళ్ళ కిరీటం పెట్టుకుంటే, నేటి దినాల్లో మనుషులు దేవుడి త్యాగాలను జోకరగా చూసి దాన్ని పక్క పెట్టి భక్తి జీవితంలో తిండి కోసం ఏడ్చేవాడు కొంతమంది, బట్ట కోసం ఏడ్చేవాడు కొంతమంది, కన్నీరి కాచి లోకము కోసం ఏడ్చే కొంతమంది ఉన్నారు. కానీ ఏ దేవుడైతే నాకు నిత్య జీవితం చెప్పాడో ఆ గురి కలిగి ప్రార్థించే భక్తులు నాకు ఆయనకి కనబడతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ గురి మారాలి దైవజనమా. ఇంతకాలం తిండి కోసం, బట్ట కోసం, సమస్తం కోసం గురి కలిగి కన్నీరు ప్రభు ముందు ఖర్చవేమో, భక్తి జీవితం నేర్చుకున్నావేమో. ఆ భక్తి కాదు. దేవుడి స్తోత్రం. ఏ దేవుడైతే నీ కోసం ప్రాణం పెట్టాడో, ఏ దేవుడు నీకు అండగా ఉండాలని కోరుకుంటున్నాడో, ఏ దేవుడైతే పరలోకానికి ఇవ్వాలి ఆశతో వచ్చాడో, ఆ పరలోకాన్ని గుర్తించి గురి కలిగి ప్రార్థించే వ్యక్తిగా మారు. అప్పుడే మన జీవితాల్లో నిత్య రాజ్యాన్ని పొందుకుంటాం. ఈ లోకంలో గిన్నిస్ బుక్కి ఏమెత్తారు? అగ్ని. దేవుడి స్తోత్రం. ఆ బుక్కు నిచ్చు పంట. దేవుడి స్తోత్రం. ఎక్కడ ఉండాలో తెలుసుకున్న వాడుగా ఎక్కడ ఉండాలో తెలుసుకో, కలిగిన వాడుగా గిన్నిస్ బుక్కులో ఎన్నికలా, రాజకీయ సీటులో ఎన్నికలా, గిన్నిస్ బుక్కులో ఎన్నికలా, రాజకీయ సీటులో ఎన్నికలా,
పిలిచిన వేళ మరణమే నిన్ను పిలిచిన వేళ వస్తాడు కదా ఆ దేవుడు ఎత్తుకుంటాడు తనలోకి వస్తాడు కదా ఆ దేవుడు ఎత్తుకుంటాడు హల్లెలూయా హల్లెలూయా. మొదటిగా నువ్వు దేవుడు రాజ్యం వెతికే వ్యక్తిగా ఉంటే, మొదటిగా దేవుని వెతికే వ్యక్తిగా ఉంటే, మొదటిగా దేవునికి ఏది ఇవ్వని వచ్చాడో దాని బలముగా గుండెల్లో పెట్టుకొని ప్రార్థించే వ్యక్తిగా ఉంటే 100 సంవత్సరాల భూమి మీద నీకు తోడుగా ఉండేవాడు సర్వశక్తి కలిగిన దేవుడు. తప్పులు పెట్టండి. హల్లెలూయా. నీ మైండ్ లో పరలోకం గురించి ఆలోచన నీకు లేకపోతే, ఒకవేళ కన్ను మూట ఎడిగెళ్తావు చెప్పండి, అడ్రస్ ఎడిగెళ్తావు, ఎక్కడికి వెళ్తావు చెప్పాలా. దేవుడి మీద గురి లేకపోతే, దేవుడు ఇచ్చే రాజ్యం గురి లేకపోతే అప్పుడు వచ్చేస్తుందా? రాదు. దైవచనమా, మరణించే వరకు కూడా మనిషి దేవుడు భయాన్ని కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చే నిత్య రాజ్యాన్ని గుండెల్లో పెట్టుకోవాలి. యేసును బట్టి మన జీవితాలు పరలోకం వెళ్తే ఆలోచన కలిగి ఉండాలి. ఈ లోకములో మనిషిగా బ్రతుకుతూ మొదటిగా దేవుడు రాజ్యాన్ని గుండెల్లో పెట్టుకొని, దేవుడిచ్చే మహాపట్నం మైండ్ లో పెట్టుకొని తండ్రి ముందుకెళ్ళి కన్నీరుతో ప్రార్థిస్తూ ఉంటే ఆకలితో దేవుడు ఇస్తాడా? 100 సంవత్సరాల భూమి ఆయుష్కానికి ఇచ్చి ఏ కొనువ లేక దయచేసే దేవుడు ఎవరైనా ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నీ కోసం రాజకీయ నాయకుడు రాడు, నీ కోసం పరలోక సైన్యం వస్తుందా? దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యం అంటుంది, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మహాపట్నం మీకు నిర్మాణం చేయించున్నాను. ఒకవేళ పరలోకం లేకపోతే, మహాపట్నం లేకపోతే చెప్పుదురు కదా అన్నాడు ఆనాడు యేసు ప్రభువు. గమనించాలి, చాలా మంది కొన్నవారు అమెరికా వెళ్ళా, కానీ ఎవరైనా అమెరికాలో వచ్చిన వారు చెప్తే అమెరికా చూడకపోరంట. మనం కూడా అమెరికా ఎంత బాగుందో, దేవుడు స్తోత్రం. నువ్వు చూసావా? దేవుడు స్తోత్రం. చూడకపోయినా అమెరికాలో వచ్చిన వాడు చెప్తే మనం నమ్ముతున్నాం. ఏసీ లోక మనిషి కాదుగా, నేను పరలోకంలో ఉన్నవాడిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నా తండ్రి పరలోక రాజ్యము, నేను పరలోకంలో ఉన్నవాడిని, పరలోక అనేక పట్టాలు ఉన్నాయి, తండ్రి దేవుడు ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తున్నాం. ఎన్నాళ్ళు దేవుడు మాట విన్నా దాన్ని గురి కలగటం లేదా? మట్టి మనిషినితో మాట్లాడుతూ ఉంటే హైదరాబాద్ చూడకపోయినా చూసిన వాడు చెప్తే బలంగా నమ్ముతున్నాం. అమెరికా చూడకపోయినా చూసిన వాడు చెప్తే బలంగా నమ్ముతున్నాం. పరలోకంలో ఉన్న ఏసీ లోకానికి వచ్చి మహాపట్టకుడు ఉంది, పరలోకం ఉంది, నిత్య రాజ్యం ఉంది, నేనే మధ్యవర్తిగా ఉన్నాను, నేను తప్ప వేరే మార్గం మీకు లేదు. నన్ను వెంబడించి భక్తి జీవితం నేర్చుకొని నాలాగా మనసు కలిగి తండ్రిని వేడుకుంటే నా తోడు ఎక్కడికెళ్తారంటే పరలోకం అనే మహాపట్నములో మీరు ఉంటారు. దేవుడు స్తోత్రం. కానీ నేటి దినాల్లో 199 మంది క్రైస్తవులు పరలోకం ఎప్పుడో మర్చిపోయారు, నిత్య జీవం ఎప్పుడో మర్చిపోయారు. దానికోసం ప్రార్థన మర్చిపోయి ఎన్నో సంవత్సరాలైంది. దేవుడి ముందు మోకరెత్తే అప్పుల కోసం ఏడుతావు, దేవుడు మోకరెత్తే బాధల కోసం ఏడుతావు. కానీ నిత్య జీవం మైండ్ లో లేకుండా, నిత్య జీవం ఆలోచన లేకుండా ప్రతి మనిషిని సాతాను బిగించి పట్టుకుంది. ఈ రోజు ప్రభు వారు మీ కట్టెలెక్కబోతున్నారు. కట్టెలెక్కబోతున్నారు. హల్లెలూయా. ఈ ఉదయకాలమే పరిశుద్ధాత్ముడు ఏ గురి కలిగి భక్తి చేస్తూ అడుగుతున్నాను జీవితం. ఏ గురి కలిగి భక్తి జీవితం చేస్తున్నావు? పరలోకమైన గురి కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? పరలోకమైన గురి కలిగి దేవుడి ముందు ఏడుస్తున్నావా? పరలోకమైన గురి కలిగి దేవుని వెంబడిస్తున్నావా? పరలోకమైన గురి కలిగి దేవుణ్ణి అత్తుకుంటున్నావా? ఏ గురి కలిగి ఉన్నావు? కానీ పౌలు పలుకుతున్న మాట, నేను గురి లేని భక్తి చేస్తాలా? నా గురికి అర్థం ఉంది. లోకములో ఉన్న ప్రతి మనిషి కూడా శయ్యమైన కిరీటము కొరకు పరిగెడుతున్నాడు. నా భక్తి జీవితం, నా విశ్వాస జీవితం, నా ప్రార్థన జీవితం శయ్యమైపోయి కిరీటము కాదు, అక్షరమైన కిరీటము కొరకు నా భక్తి జీవితం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో నీతో రాని దానికోసం పరిగెత్తే క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు. నేటి దినాల్లో ఎన్ని కోట్లు సంపాదించినా నీతో రాని ధనము గురి పెట్టే వాళ్ళు ఉన్నారు.
ఎంతగా నీ జీవితంలో ఆస్తులు సంపాదించినా నీతో రాని వాటి గురికట్టుకెళ్తున్నావు. పేరుకు క్రైస్తవుడిగా ఉన్నావు కానీ నువ్వు భక్తుడు కావు. పేరు క్రైస్తవుడిగా ఉన్నావు, పేరుకి దేవుడి మందిరంలో కూర్చుంటున్నావు, మందిరంలో ప్రార్థిస్తున్నావు, దేనికోసం ఏడుస్తున్నావు? ఎప్పుడైనా పట్ల ఉపవాసంతో పనుల కోసం చేసావా? నిత్య రాజ్యముతో ఎప్పుడైనా ఒక్క ఉపవాసంతో దేవుడు ప్రార్థన చేస్తావా? ఎప్పుడు దేవుడి ముందు మోకరించినప్పుడు నీ రాజ్యము కావాలయ్యా, నిత్య జీవం కావాలని గుండు బాధ ఏడ్చావంటే అలాంటి వారి లోకములో కనుమరుగు. దేవుడి స్తోత్రం. ఆరిపోతున్న దీపాలు వెలిగించడానికి ప్రభు నన్ను ఎరుకు. దేవుడి స్తోత్రం. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దేవుడు దూరంగా ఉంటున్నావో, ఎక్కడ నీ ఆత్మదీపం ఆరిపోతుందో నాలాంటి వాళ్ళు లేవనెత్తి నీ తుప్పు తుడిపి ఈరోజు దేవుడు మరలా దేవుని వెతికే మనుషులుగా నీ జీవితాల ప్రభు మార్చబడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గురి లేకుండా ఎంతకాలం స్కూల్కి వెళ్ళినా వారు పేరైపోతారు. దైవజనమా, చదువు మీద గురువు ఉండాలి, చక్కని ఆలోచన ఉండాలి, ర్యాంకు కొట్టాల గురువు ఉండాలి. అప్పుడే వాడు స్కూల్కి వెళుతూ ఉంటే చక్కని గురి కలిగిన వాడిగా మారుతూ ఉంటే, చక్క చదువుకునే వ్యక్తిగా మారుతూ ఉంటే స్కూల్ అందరికంటే మొదటి ర్యాంకు వాడికి. దేవుడి స్తోత్రం. దేవుడి సన్నిధిలో వచ్చిన జీవితాల్లో గురి లేకుండా ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, పరలోక పట్టణం మీద అసలు నీకు ఆలోచన లేకపోతే దేనికోసం ప్రభువుని నమ్ముకోవాలి, దేనికోసం వెంబడించాలి, దేనికోసం ప్రభు ఈ లోకానికి వచ్చాడో, దేనికోసం ప్రాణం పెట్టాడో ఎప్పుడైనా ఆలోచించావా? అంటే నీకు తిండి ఇవ్వడానికి ఏ చనిపోయాడా? నీకు బట్ట ఇవ్వడానికి ప్రభు చనిపోయాడా? నీ అప్పులు తీర్చడానికి ప్రభు చనిపోయాడా? కాదు కాదు కాదు. నువ్వు తానుతో పాటు దేవుడి రాజ్యంలో ఉండడానికి ప్రభు ప్రాణం తెచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమల దైవజనమా, ఈనాడు కడవరి దినాల్లో ప్రతి మనిషి జీవితానికి కూడా పరలోకం మీద గురి లేకుండా సాతాను మరుగు చేస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించు. 20 సంవత్సరాలు దేవుడు నమ్మి నీ గుండె లోతుల్లో పరలోకం గురించి ఆలోచన ఉందా? దాని గురించి గురి పెట్టావా? ఎప్పుడు దాని గురించి ప్రార్థన చేసుకున్నావా? దానికోసం పోరాట వ్యక్తిగా ఉన్నావా? నేను పరలోకం పొందుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తావా? ఈనాడు 20 సంవత్సరాలు దేవుని నమ్ముకున్నా, 40 సంవత్సరాలు నమ్ముకున్నా, ఎంతసేపు మందిరంలోకి వెళ్ళి నీవు తిండి కోసం ఏడ్చావు, బట్ట కోసం. విను 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 వస్తున్నా. మెదిసమే కాంసాభిషేక నికందన అభిషేకం మారా ఏడుతూ వచ్చా. ఇక్కడ నవ్వుతున్నావా? ఇక్కడ నవ్వితే జీవితకాలం అంతా ఏడవబోతున్నావు. मेरे समय काम संशय कुमारा सुखम लेक వచ్చే నీకు, సంతోషం లేక వచ్చే నీకు ఈ స్థలములో సంతోషం దొరకదు. मेरे समय काम संशय కరికందర అభిషేక కుమారా, మీ సర్వశక్తి గల దేవుడు మీ మధ్య మాట్లాడుతున్నా. విన్నవాడు ధన్యుడు. ఎక్కడెక్కడే పలికిరని మాటలు స్వర్గగురించావులే. ఎక్కడెక్కడే పలికిరని మాటలు స్వర్గగురించావులే. मेरी भटक में नाचो माता, मेरी स्थिति में नाचो माता, मेरी चीकट में खट्टूरे से माता. मेरी भटक में नाचो माता, मेरी स्थिति में नाचो माता, मेरी चीकट अंता रखते माता. मेरी किने तालर ले रुनाई, अल्लाह अल्लाह देव माता रे. मेरी किने तालर ले
మోసే జీవితం బాగా మనం పరిశీలిస్తుంటారు జన్మ. ఒకసారి ఆలోచించేద్దాం. ఐగుప్తు దేశంలో చాలా గాఢంగా పెరిగిన మోసే జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలించే వ్యక్తిగా మారితే ఐశ్వర్యవంతుడి కుటుంబంలో ఎదుగుతూ ఉన్నారు. రాజకోట్లో ఎదుగుతున్న వ్యక్తిగా జీవితం కనబడుతుంది. డబ్బు కొదువు లేదు, ఐశ్వర్యానికి కొదువు లేదు, అంతస్తు కొదువు లేకుండా అనేక రకాల మేలుతో నింపబడి ఎదుగుతున్న వాడికి సత్యం తెలుసు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మోసే అనుకున్నాడు, నా గురంతా కూడా ఐగుప్తు దేశములో గొప్పవాడిగా నేను మారాలి, అధిపతిగా నేను ఉండాలి, గొప్ప పేరు సంపాదించుకోవాలని మోసే గురి కలిగిన వాడికి ఐగుప్తు దేశంలో పనిచేస్తూ. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అదే గురితో మోసే పరిగెడుతూ ఉంటే, అదే ఉద్దేశంతో మోసే పరిగెడుతూ ఉంటే, అదే లక్షణాలతో మోసే పరిగెడుతూ ఉంటే, ఒక రోజు మోసే జీవితంలో దేవుడు మాట దొరికిందా అనుకుంటున్నాడు, ఇది నాకు సంబంధించిన గురి కాదు, నా గురి పరలోకం పెంచుకోవాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి ప్రేమ తనకు అర్థం కానప్పుడు లోకం మీద గురి పెట్టుకున్నాడు. పరలోకం అర్థం కానప్పుడు లోకం మీద గురి పెట్టుకున్నాడు. దేవుడు మనస్సు అర్థం కానప్పుడు లోకం గురి పెట్టుకున్నాడు. కానీ దేవుడి ఉద్దేశం తెలిసిన తర్వాత, ప్రభు ప్రణాళిక తెలిసిన తర్వాత, ఆయన ఆలోచన తెలిసిన తర్వాత మోషే అనుకున్నాడు, ఈ ధనము కంటే, ఈ డబ్బు కంటే, ఈ పదవుల కంటే నా దేవుడు గురిపెట్టుకు వెళ్ళుట నాకు జీవితానికి మేలు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ దినం నుంచి దైవజనమ మోషే హృదయాన్ని పరిశీలిస్తూ ఉంటే, అతని మనసు బాగా పరిశీలన చేస్తూ ఉంటే పరలోకం మీద గురి పెట్టేవాడిగా మారాడు. నేను ఎలా ఉంటే పరలోకాన్ని పొందుకుంటాను, నేను ఎలా నిత్యరాజ్యం పొందు అనుకున్న ఆయన దేవుడి కోసం కష్టపడడం ప్రారంభించాడు. దేవుడి మీద గురి పెట్టేవాడిగా మారాడు. తన జీవితంలో ప్రయాణమవుతూ లోకం మీద గురి మార్చుకొని దేవుడు గురి పెంచుకున్నవాడిగా మారి తన జీవన యాత్రలో పరిగెడుతూ ఉంటే, ఒక్కసారి మన మోసే జీవితాన్ని గమనిస్తూ ఉంటే, మట్టి వరుసగా ఉన్న మోసే పరలోక రాజ్యములో దేవుడి స్థానంలో ఉన్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సౌలు జీవితం గమనిస్తున్నాం, ఒక మోసే జీవితం గమనిస్తున్నాం. దేవుడు వారికి తెలిసిన తర్వాత, ప్రభు ప్రేమ తెలిసిన తర్వాత, దేవుడు వారికి ఏమిస్తాడు అన్న విషయం తెలిసిన తర్వాత లోకం మీద వారు గురి కలిగి లేరు, ధనం మీద వారు గురి కలిగి లేరు, రాజకీయ పదవులకు గురి కలిగి లేరు. ఏ దేవుడు నిత్య జీవానికి ఇవ్వడానికి అధికారిగా ఉన్నాడో, ఏ దేవుడు బట్టి అయితే మనిషి పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుందో ఆ దేవుడిని గురి పెట్టారు. దానికోసం ప్రార్థనలు, దానికోసం ప్రయాణమయ్యారు. అందుకే వారి జీవితాలు నరకానికి పోవాలా, పరలోకములో ఉన్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది పరలోకం కావాలని చేతులు పైకెత్తారు, కానీ ఎంతమంది ఆ గురి అంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు పరలోకం పోడు కానీ నా తండ్రి నెరవేర్చేవాడు మాత్రమే పరలోకం వెళ్ళు. దేవుడి స్తోత్రం. ప్రతి మనిషి కూడా ఏసీలో ఉండాలని కోరుకుంది, కానీ దానికోసం కష్టపడుతున్నావా? ఈరోజు గమనించి ఒకసారి, దేవుడిచ్చిన మహాపట్నాన్ని పొందుకునే వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకోకపోతే ఎలా పరలోకం నీవు ఉంటావు? చాలా మంది అంటూ ఉంటారు, ఎవరు చూసే పరలోకం. దేవుడి స్తోత్రం, నిజమేనా? దేవుడి స్తోత్రం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు భూలోకం తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు భూలోకం నీకు తెలియదు. తల్లి గర్భంలో బయటకు వచ్చిన అర్థమైంది భూలోకం. దేవుడి స్తోత్రం. బతికినంత కాలం పరలోకం నీకు తెలియదు. ప్రతి మనిషి జీవితంలో మరణం వస్తుంది, ఆ మరణం తగులుతుంది పరలోకము, నరకము. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి మనిషి కూడా భక్తుల వల్ల మన జీవితాన్ని మార్చుకోవాలి.
ఆనాడు ఉన్న భక్తుల జీవితాలు పరలోకం మీద గురి పెట్టి బతికారు, పరలోకం మీద గురి కలిగి జీవించారు, పరలోకాన్ని పొందుకోవడానికి తగ్గ కష్టాలు పడ్డారు. అందుకే వారి జీవితాలతో దేవుడు దగ్గరగా ఉన్నారు. వారి జీవితాలు ప్రభు ప్రవర్తగా మార్చుకున్నారు. వారితో ప్రతి దినము కూడా దేవుడు మాట్లాడుతూ ఉండేవారు. 100 సంవత్సరాల పైన వారి జీవితాలు బతికి ఉన్నారు. ఈ సంవత్సరాలన్నీ కూడా దైవజనమా దేవుడు వారితోనే ఉండి వారితో మాట్లాడుతూ ధైర్యపరిచి తీసుకెళ్ళారు. వారి మరణం తర్వాత చూస్తే దైవజనమా వారి దేవుడితో ఉన్నారు. పరలోకం గురించి ఆలోచన కలిగిన వారితో దేవుడు భూలోకంలో ఉన్నాడు. వారు మరణించిన తర్వాత వారు దేవుడితో ఉన్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ఎంతో మంది జీవితాలు దేవుడు నమ్ముకున్న, దేవుడు మందిరం వెళ్ళిన, ఉపవాస ప్రార్థన చేసిన, ఈ లోకంలో తిండి బట్ట గుడ్డ కోసమే ఏడ్చే క్రైస్తవులు ఉన్నారు. కానీ దేవుడిచ్చిన మహాపట్నం సంపాదించుకోవడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి నిజమైన భక్తులు ప్రభు కనబడక నాలాంటి వాడితో మాట్లాడిస్తున్నాడు. నీ గురి మారాల. దేవుడి స్తోత్రం. ఎంతకాలం దేని గురిగా పెట్టుకొని సాధించడం పరిగెడుతున్నావు, దానికంటే చాలా గొప్పది పరలోకమురా. అది మనిషికి ఇచ్చే మహా ధన్యత. కోట్లు ఖర్చు పెట్టిన పరలోకం మనకు రాదు. నీ పొలాలన్నీ దేవుడికి ఇచ్చే పరలోకం రాదు. కానీ నీ జీవితాన్ని దేవుడికి ఇస్తే, నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే, నీ మనసు దేవుడికి ఇస్తే, నీ చెయ్యి దేవుడికి ఇస్తే, దేవుడితో ఉండాలి అని ఆలోచిస్తే, దేవుడిచ్చే బహుమానం నీ మైండ్లో పెట్టుకుంటే, దానికోసం పోరాడే వ్యక్తిగా నువ్వు ప్రయత్నం చేస్తే, ఏదైతే ప్రభు నీకు ఇవ్వాలని కోరుకున్నాడో అది నీకు అందుకుంటావు. దేవుడితోనే ఉంటావు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు శిష్యులందరూ కూడా ఒకరోజు దేవుడితో మాట్లాడుతాయా, సమస్తాన్ని విడిచిపోయి వెంబడిస్తున్నాము, మాకు ఏమిస్తావు తండ్రి అడుగుతున్నారు యేసు ప్రభు. దేవుడి స్తోత్రం. ఇదిగో లోకములో గత కాలం అంతా కూడా రకరకాల కార్యక్రమాలు తిరిగేవాళ్ళం, గత కాలం అంతా కూడా ఇష్టమైన ప్రవర్తించేవాళ్ళం. ఏనాడైతే నిన్ను నమ్మామో, ఏనాడిని వెంబడించడం ప్రారంభించామో అన్ని వదులుకొని వెంబడిస్తున్నాం. మాకేమిస్తావు ప్రభు అంటే ప్రభు అన్నాడు, బిల్డింగ్ ఇస్తా అల్లా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నెక్లెస్ ఇస్తా అల్లా. దేవుడి స్తోత్రం. వడ్డాన్ని ఇస్తా అల్లా. దేవుడి స్తోత్రం. మీకు పరలోకం ఇస్తా అన్నాడు. హల్లెలూయా. యేసు అడుగుతుంటే పలికిన మాట, మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని మీకు ఇస్తాను. 12 సింహాసనాలు నాతో పాటు కూర్చొని లోకానికి తిరిగి స్థానంలో మీ జీవితాలు ఉంచుతారంటే, ఆ రోజు నుంచి ఆ 11 మంది కూడా గురి పెట్టారు పరలోకం మీద. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యేసు వారికి తెలియనంత కాలము కూడా రకరకాల కార్యాల మీద గురి కలిగి వాటి కోసమే పరిగెత్తి వాటిని పొందుకునే ఆలోచనతో కష్టపడుతూ ఉంటే, నిజమైన వెలుగు వారికి తెలిసిన తర్వాత, జీవం వారికి పరిచయమైన తర్వాత, ఆ దేవుని వెంబడిస్తూ ఉంటే అడుగుతున్న ప్రశ్న, ప్రభువా మాకు నువ్వేమిస్తావు అని ప్రభు అడిగితే, ప్రభు అన్నాడు, నిత్య జీవములో మీ 11 మంది ఉంటారు, నాతో పాటు సింహాసనం ఉంటారు. ఏ పరలోకం అయితే నా తండ్రి వినిపించాడో ఆ పరలోక మహాపట్నంలో మీ 11 మంది ఉంటారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట వినగానే దైవత మనసంతా మారిపోయి, ఇంతకాలం మాతో రానిదాని కోసం గురిపెట్టామా, ఇంతకాలం మాతో రాకుండా లైన్ గురిపెట్టామా, నిత్య జీవానికి వాసు చెప్పిన మాట నమ్మి మనసు మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, అలవాట్లు మార్చుకొని, పద్ధతి మార్చుకొని, గురి మార్చుకొని, ఏదైతే నిత్య జీవం తీసుకెళ్తుందో ఆ యేసుని వెంబడించడం ప్రారంభించాం, ఆ ప్రభువుని వెంబడించడం ప్రారంభించాం. చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నా, చిన్న చిన్న కష్టాలు వస్తున్నా, ఏ రోజు కూడా పరలోకం మీద మర్చిపోకుండా గురి కలిగిన వారికి వెళ్ళారు కనుక నేటి బైబిల్ గ్రంథం అంటుంది, యేసు ఎక్కడైతే ఉన్నాడో ఆ సింహాసన పక్కన ఈ 11 మంది చరిత్ర ఉంది. దేవుడి జన్మ. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేటి దినాల్లో ప్రతి మనిషి కూడా దేవుడు నమ్ముకున్నారు, కానీ ఆయన వల్ల వచ్చే శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని మర్చిపోతున్నారు. ఆయన వల్ల వచ్చే నిత్య జీవాన్ని మర్చిపోతున్నారు. ఈ లోకములో ఉన్నది అనుకునే గురి పెట్టారు తప్ప, నా జీవితం కొంతకాలం తర్వాత 100-150 సంవత్సరాల తర్వాతైనా నా తనువు చాలించాలి,
నా తనువు చాలించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం పోయే వ్యక్తిగా ఉంటే ఈ గురి మంచిది కాదనుకొని దేవుని భక్తి గురిగా మార్చుకొని ప్రార్థించే వ్యక్తిగా మారి క్రైస్తవుడు నిజమైన అర్థం తెచ్చుకొని దేవుని వెంబడించే వ్యక్తిగా ఉంటే ఎంతకాలం అయితే భూమి మీద ఉంటావో అంతకాలం తండ్రి నీకు తోడుగా ఉండి నీ అవసరాలు తీర్చి నీ రోగాన్ని బాగు చేసి నీ అప్పులు కొట్టివేసి నీకు సంతానం దయచేసి భూమి మీద ఉన్నంత కాలం కూడా కొదువు లేని జీవితాల దేవుడు మీ అందరికి ఇస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా, ఎంతటి వారైనా ఒక కాలం నాడు మరణం తలుపు కొడుతుంది. ఒకవేళ రాజకీయ నాయకుడిని కాంటావా ఇచ్చుకో, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాదు కాదు, నీకు 100 ఇవ్వమని అంటావా? ఇచ్చుకో, దేవుడి స్తోత్రం. అమ్మా నేను బాగా చదువుకుంటావా? ఇచ్చుకో, దేవుడి స్తోత్రం. నీ చదువు నీ మరణాన్ని ఆపలేదు, నీ రాజకీయ పదవులను మరణం ఆపలేదు, కానీ యేసు ఒక్కడే నరకమనే మరణాన్ని ఆపుతాడు, పరలోకమనే పట్టణాన్ని ఇస్తాడు. దేవుడి స్తోత్రం. ఎందరు నీకున్నా తప్పబడా నరకం, యేసును కొంటూ దొరికను రామోక్షం. ఎందరు నీకున్నా తప్పబడా నరకం, యేసును కొంటూ దొరికను రామోక్షం. ఆశలే నీవు కలిగి ఉన్నా, పదవులే ఆశలే నీవు కలిగి ఉన్నా, పదవులే నీవు కలిగి ఉన్నా, యేసును కొంటూ నరకము, యేసును కొంటూ నరకము, యేసును కొంటూ నరకము, యేసును కొంటూ నరకము. నీ ఆస్తుల నుండి తప్పించవద్దు, ధనమును తప్పించవద్దు, పదవుల నుండి తప్పించవద్దు. నిజమేనా? ఆస్తుల నుండి తప్పించవద్దు, ధనముల నుండి తప్పించవద్దు, పదవుల నుండి తప్పించవద్దు. యేసయ్య రక్తములో కడగబడిన వాడుగా, యేసయ్య రక్తములో కడగబడిన వాడుగా, దేవుడు ముందర బలవంతుడుగా శిలువ రక్తములో కడగబడగా, దేవుడు ముందర బలవంతుడుగా శిలువ రక్తములో కడగబడగా, ఇస్తాడు జన్మం పరలోకము, ఇస్తాడు నరకము, ఇస్తాడు జన్మం పరలోకము, తప్పిస్తాడమ్మా నరకము, తప్పిస్తాడమ్మా నరకము, తప్పిస్తాడమ్మా నరకము. హల్లెలూయా, యేసునామమున, హల్లెలూయా, యేసునామమున, హల్లెలూయా. ఎంత నరకం తగ్గిపోగెత్తండి. మా ఎంతమంది కావాలి? నేను పరలోకానికి గ్యారెంటీకి వెళ్తా, చదివేకెళ్తా, గ్యారెంటీకి వెళ్తా. అబ్బా ఏమి ఇస్తావా చేతులు, దేవుడి స్తోత్రం. 5,000 మందికి 15 మంది కొట్టబడ్డా అంటే మిగతా ఎక్కడున్నారు? అడ్రస్ ఏంటి? నీకు అర్థమైపోయింది. నువ్వు చెయ్యెత్తలేదంటే, నువ్వు చనిపోతే నువ్వు వెళ్ళిపోయేది నరకం నీకు తెలుసు. అయినా పర్వాలా, ఇప్పుడే మార్చుకో. దేవుడి కాక, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేసుకుందాం. 15. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడలేని ఎడల
పడవేయబడెను. అది దేవుడి స్తోత్రం. రేషన్ కార్డులో పేరు లేక భయపడతాం, ఆధార్ కార్డులో పేరు లేకపోతే గుండెల బాధ ఏడుతాం, రేషన్ కార్డులో పేరు లేకపోతే పరిగేలాగా ఆఫీస్ తిరుగుతాం. నీ జీవితం రేషన్ కార్డులో పేరు లేకపోయినా అమ్మో అంటూ దేవుడి స్తోత్రం. రేషన్ కార్డులో పేరు లేకపోయినా భయపడుతున్నాం, ఆధార్ కార్డులో పేరు లేకపోయినా గంగలు ఎత్తిపోతున్నాం, ఓటర్ కార్డులో పేరు లేకపోయినా భయపడుతున్నాం. మరి జీవ గ్రంథంలో పేర్ల బయటకుందా? దేవుడి స్తోత్రం. ఎవడి పేరైతే జీవ గ్రంథంలో కనబడదో వాడి జీవితం ఏసీకి వెళ్దా? దేవుడి స్తోత్రం. ఎక్కడికి పోతుంట? ఎక్కడికమ్మా అయ్యా? ఎక్కడికి నిత్యానికి దేవుడి స్తోత్రం. జీవ గ్రంథంలో పేరు లేకపోతే కన్ను మూసమించి ఏమీ అర్థం కాక భయపడే మనుషులు కనబడతారు. ఆధార్ కార్డులో పేరు లేకపోతే గుండెపో చేర్చి ఆ పేరు వచ్చే వరకు అధికారులు తిరిగి ఆధార్ కార్డులో పేరు వచ్చాక అమ్మయ్య అంటున్న దేవుడి స్తోత్రం. రేషన్ కార్డులో పేరు లేకపోతే ఎన్నిసార్లు వాడు తిరగమని చెప్పినా విసుగు తిరిగి రేషన్ కార్డులో నీ పేరు వస్తే అమ్మ అంటున్న దేవుడి స్తోత్రం. ఓటర్ కార్డులో పేరు లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్ళి పచ్చాతిరిగి నీవు ఓటర్ కార్డులో నీ పేరు వస్తే అమ్మాయి అన్న దేవుడి స్తోత్రం. మన జీవ గ్రంథం కోసం ఆలోచి తిరిగేవా? జీవ గ్రంథంలో పేరు లేదేమో నేను సంపాదించుకోవాలి అని ఆశతో పరిగెత్తావా? జీవ గ్రంథంలో పేరు లేకపోతే నేను కన్ను మోస్తే నరకానికి పోతాను, ఇక నాకు సావు లేకుండా ఏడుస్తాను అని భయంతో పరిగెత్తావా? జీవ గ్రంథంలో పేరు లేకపోతే ఈ రోజు ఈ లోక నవ్వుతూ ఉన్నాను, ఆ నరకములు ఏడవాలి అని భయపడిపోతావా? నేటి దినాల్లో దేంట్లో పేరు లేకపోయినా భయపడే మనుషులు ఉన్నారు, కానీ జీవ గ్రంథం నా పేరు లేకపోతే నా బతికేంటి అని ఆలోచించి గురి మార్చి పరిగెత్తే క్రైస్తవులే దేవుడి స్తోత్రం. ఒక సేవకుడు చెప్పే మాట కాదు, 66 పుస్తకాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాల్సిన కాంసాభిషేకం. మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. జీవ గ్రంథంలో ఎవడు పేరు దేవుడు కనబడకపోతే వాడిని ఏరేస్తారు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. జీవ గ్రంథంలో దేవుడి పేరు లేకపోతే, తండ్రి కనిపించే వ్యక్తులుగా మారకపోతే చదలు పట్టే ప్రతి మనుషులు అగ్ని గంధకంలో వేసి నరక యాత్రలో ఉంచుతాడు దేవుడు. జీవ గ్రంథంలో పేరు వచ్చేలాగా ప్రతి మనిషి లోకంలో బతకాలి. డబ్బు పెడితే వస్తుందా? లంచాలు పెడితే వస్తుందా? ధన పెడితే వస్తుందా? భక్తి జీవితం సంపాదించుకోవాలి. విశ్వాసంతో దేవుని వెంబడిస్తూ భక్తి జీవి అభివృద్ధి పరుచుకుంటూ దేవుడిచ్చే పరమాత్మ పరలోక పట్టణాన్ని మొదలు పెట్టుకుంటూ నా జీవితం ఎలా ఉంటే జీవ గ్రంథంలో పేరు వస్తుంది అని ఆలోచన చేస్తూ ప్రతి దినము కూడా తండ్రి మెచ్చుకున్న జీవన యాత్రలో పరిగెడుతూ 100 సంవత్సరాల పాటు ప్రభువులో కష్టపడి నడుస్తూ ఉంటే అప్పుడు నీ పేరు దేవుడు జీవ గ్రంథం రాస్తాడు. రవికుమార్ దేవుడి స్తోత్రం. సత్య దేవుడి స్తోత్రం. జ్యోతి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్క పేరు రేషన్ కార్డులో ఉండాలని ఆలోచించే మనుషులు, ఆధార్ కార్డులో ఉండాలని ఆలోచించే మనుషులు, ఓటకు లేకపోతే వచ్చిన లెక్కను ఆలోచించే మనుషులు, జీవ గ్రంథము నా పేరు లేకపోతే నా జీవితం ఏంటి, నా బ్రతుకు ఏంటి ఆలోచించే క్రైస్తవ విధానంలో నేను కారణం. సాతాన బాగా తొక్కుతుంది దేవుడి స్తోత్రం. సాతాన అంటుంది ఎవరు చూసి పరలోకం దేవుడి స్తోత్రం. ఏమంటుందండి? ఎవరు సత్య చూసి దేవుడి స్తోత్రం. ఎంజాయ్ చేయి, తాగరా, ఇంకేం పర్లా, ఎపిసోడ్ చేయి. ఎవరు చూసి వచ్చాడు దేవుడి స్తోత్రం. పేకాట బాగా ఆడు, ఎపిచారం బాగా చేయి, దొంగతనం బాగా చేయి, బాగా కోడి బాగులు, ఎవరు చూసారు పరలోకం దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారు ఒకడు నీకు వాక్యం బోధించి యేసయ్య కదా. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు ఈ లోక మనిషిని కాదు, నా రాజ్యం ఈ రాజ్యము కాదు, నేను పరలోక సంబంధిని, నేను పరలోకం వారసుని, పరలోకములో ఉన్న సంగతులన్నీ కూడా మీకు తెలియపరిచే ఉద్దేశం వచ్చాను. కాబట్టి తండ్రి ఉన్నాడు, మహాపట్నం ఉంది, పరలోకం ఉంది, నిత్య జీవం ఉందని ఆనాటి నుంచి రోజు వరకు కూడా దేవుడు మాట్లాడుతున్న దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసు నీతో మాట్లాడిన జీవితం మార్చుకోలేవా?
ప్రభు వాక్యం గద్దించిన బతుకు మార్చుకోలేవా? అయితే నువ్వు పోయి అడ్రస్ నరకం రాసుకో. దేవుడు స్తోత్రం. నరకం అంటే ఇలా ఫ్యాన్లు ఉండవు ఉంటామా? బగ 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 మండిపోతుంటావులే, మరణము కోరినా నీ చెంతగా రాగలే. బగ 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 మండిపోతావు, మరణము కోరినా నీ చెంతగా రాగలే. ఆదలే అనుభవిస్తూ ఉంటావు, వేదలే అనుభవిస్తూ ఉంటావు, ఆదలే అనుభవిస్తూ ఉంటావు, వేదలే అనుభవిస్తూ ఉంటావు. గుంపులే భూయా వేదనకు, గుంపులే భూయా ఆగదు, గుంపులే భూయా వేదనకు, గుంపులే భూయా ఆగదు. కత్తితో నీవు పరుచుకుంటున్నా, మౌనమే నీకు అక్కడ రాదురా. ఈతల నీవు కోరుకున్నా, మౌనమే రాదు అక్కడ రా. జీవితములైనా వేదనలే, ఇన్ని రోజులైనా వేదనలే. ఆనాడు ఆదరణే ఉంటాడురా, అందరి జీవితాలే మారాలురా. ఆనాడు ఆదరణే ఉంచాడురా, అందరి జీవితాలు మారాలురా. దేవుడి సన్నిధిలో మనందరూ కూడా మోకరిస్తూ ప్రభు సన్నిధిలో ఒకసారి తొలిసారి దేవుడితో మాటపై ప్రార్థించాడు. నిజమై ప్రభువా, 20 సంవత్సరాలు నమ్ముకున్నాను, కానీ ఈ రోజు కూడా పర్లేకన పోయిందని. ప్రతి ఒక్కరు కూడా మోకరించి దేవుడి సన్నిధిలో గురిలేని భక్తుడిగా నీవు ఉన్నావేమో, గురిలేని భక్తురాలుగా నీవు ఉన్నావేమో. దేనికోసం ఈ భక్తి? కేవలం పుణ్య కోసమేమో. దేనికోసం ఈ భక్తి? కేవలం గుడ్డలకు కోసమే. స్వరమెత్తు ప్రభుత్వం మాట్లాడు. ఇంతకాలం సాతాను క్రైస్తవుని మోసం చేస్తుంది. ఇంతకాలం దేవుడు నమ్ముకుని బిడ్డలు మోసాలను పెడతారు. నాలాంటి వారు దేవుడు మాట్లాడిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం పలుకు, అయ్యా అయ్యా గురిలేని భక్తితో వెళ్ళిపోతున్నానయ్యా. గురిలేని వాడిగా మందిరికి వస్తున్నాడు. ఈరోజు తొలిసారి ప్రభుత్వం అంటావు, అయ్యా నిత్య జీవాన్ని పొందుకునే కృప నాకు తండ్రిని ప్రార్థించు. అన్నాళ్ళు స్థిరమలేని భక్తి చేస్తూ సృష్టికర్త తండ్రి దేవుడు దీనికోసం వచ్చిన జ్ఞాపకం చేసి ఆయన నీకోసమే అనుభవించిన బాధలు, నీకోసమే ఆయన అనుభవించాడు. నీకోసమే ఆయన ముళ్ళకీడు ధరించుకున్నాడు. ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య మర్చిపోయా నిన్ను, నీ మర్చిపోయావు తండ్రి. నీకోసమే ఆయన మూడు మీద పిడుగుతులు గుచ్చుకున్నాడు. సహోదరా, నీకోసమే ఆయన కడుపులో బల్లి ముచ్చుకోవాలి. సహోదరి, నీకోసం ఎవరు ఎంతటి ఇష్టపడదు అసలు కాదు శతకుడిస్తాడు. ನಾನು ಎಕ್ಕಡಾದಕ್ಕೂ ಇಷ್ಟಪಡಿ ಸಿಲುವೆ మీద వేలాడి ఎవరి కోసం మర్చిపోయావు.
పిల్లవయ్యా, పిలవండి. యేసయ్యను పిలవండి. యేసయ్యను పిలవ. ప్రభువా, ప్రభువా, నీ సాయి మర్చిపోయాడు, నీ ప్రేమ మర్చిపోయాడు. నా కొడుకు అనిపించిన ప్రతి మాట మర్చిపోయాడు. ఈరోజు మమ్మల్ని జ్ఞాపకం చేశారు తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేశారు తండ్రి. కావలసిన చేతులు పైకెత్తి ప్రభుని పిలవండి, చేతులు పైకెత్తి ప్రభుని పిలవండి, చేతులు పైకెత్తి. యేసయ్యా, ప్రభువా, మీరు మర్చిపోయారా? మీ శిలువ బలము మర్చిపోయారా? ఇంతేనా మర్చిపోయారు? ఇంతేనా మర్చిపోయారు? దేవుడితో ఒక మాట చెప్పు. అయ్యా, అయ్యా, యేసయ్యా, మట్టి లాంటి వాళ్ళ ప్రభా, తండ్రి ఎవరికి చేర్చడానికి ఇంత త్యాగం చేశావని తెలుసుకున్నానయ్యా. ఈరోజు నుంచి ప్రభుత్వం అంటావా నా మనసు మార్చుకుంటాను. నువ్వే కావాలి దేవుడికి. ఆ ప్రభుత్వం నా గురువు మార్చుకుంటానే కానీ దేవుడితో మాట్లాడాలి. ఈ ఒక్క మాట నా తండ్రి ఆనందిస్తాడు, 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 ఒక్క మాట. నా తండ్రి ఎదురు చూస్తున్నాడు. దేవుడితో మాట్లాడతాడు, దేవుడితో మాట్లాడతాడు. అయ్యా, దేవుడితో మాట్లాడతాడు. ఆ ఒక్క మాట నా తండ్రి ఆనందంగా మర్చిపోతుంది. పరిశుద్ధమైన తండ్రి, ఈ సమయం ముందు మేమందరం కూడా గురి కలిగిన బిడ్డలుగా మీరు గమనించబోతున్నా తెలుసో తెలియదు శాతాన్ని బలపెట్టాను. ఈరోజు కూడా నా తండ్రి కోసం, నా తండ్రి నిత్య జీవం కోసం, పరలోక భక్తుల కోసం మేమందరూ ఆశపడి గురి కలిగిన వారుగా మారబోతున్నట్టు ప్రజలందరూ కూడా ఆస్వాదించండి, ప్రేమించండి, నమ్మొచ్చండి. కుమారుడా, నేను సర్వశక్తిగా దేవుడిని, నీలోనే ఉన్నాను, నీతోనే ఉంటాను. ఇదిగో నా చేతి కిందకు వచ్చిన నాలోనే ఉంటాను. వారికి దేవుడిని తోడుగా ఉంది చిలుకను కొట్టివేసి నా వెలుగు వారికి అనుకరించి 3 ఏళ్ల పాటు వారికి తోడుగా ఉంది.
వారి మరణతనమన్నా మీరు ఎత్తుకుంటారయ్యా. నా రాజ్యం నాశనము లేనిది, నీకు నేనే నాకు సాటైన వారు. జీసస్ ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆస్వాదించి సిరి సంపదలు నింపి అన్ని కార్యాలు బలపరిచి మీ ద్వారా ప్రేమ, సమాధానం, అనురాగం, ఆత్మీయత పొందుకుంటూ మెరీలు పాటు వారి జీవితం పచ్చగా వచ్చి మీరు తోడుగా ఉండి ప్రజలందరూ కూడా బలపరచండి, ప్రజలందరినీ ఆశ్రయించండి. యేసు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నమ్మిన వారి తప్పులు కొట్టండి, నమ్మిన తప్పులు కొట్టండి, నమ్మిన తప్పులు కొట్టండి. దేవుడు మీ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించిన గాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఎంతో రాజ్యవారసులుగా దేవుని వర్గం ఉంచును గాక. సమర్పణ